జామ్ ఏర్పడడం జరిగింది. పెను ముప్పుగా ఉపగ్రహ వ్యర్థాలు వాటి నుంచి 24,000 పైచిల్కే 13,000 దాకా యాక్టివ్ ఉపగ్రహాలు. అంతరిక్ష వీధి ఉపగ్రహాలతో కిక్కిరిసిపోతుంది. అగ్రరాజ్యాలు మొదలుకొని చిన్న చితక దేశాల దాకా కొన్నేళ్లుగా ఎడాపెడా ఉపగ్రహ ప్రయోగాలు చేపడుతున్నాయి. స్పేస్ ఎక్స్ వంటి బడా ప్రైవేట్ ఏజెన్సీలు కూడా వీటికి తోడవుతున్నాయి. దీంతో అంతరిక్ష ప్రయోగాల సంఖ్య అడ్డు అదుపు లేకుండా పోతుంది, పెరుగుతూ వస్తుంది. అలా అంతరిక్షంలో ఉపగ్రహాల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. దాంతో పాటు ఉపగ్రహ సంబంధిత వ్యర్థాల పరిణామము నానాటికి పెరిగిపోతుంది. ఈ ధోరణి అంతరిక్ష సంస్థలతో పాటు సైంటిస్టులను ఇప్పుడు బాగా కలవరపెడుతుంది. 2023లో ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా జరిగిన ఉపగ్రహ ప్రయోగాలు ఎన్నో తెలుసా? ఏకంగా 2917. అప్పుడెప్పుడో 1957లో అమెరికా తొలిసారిగా స్పుత్నిక్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించి చరిత్ర సృష్టించింది. అప్పటి నుంచి 1987 దాకా 30 ఏళ్లలో జరిగిన మొత్తం అంతరిక్ష ప్రయోగాల కంటే కూడా ఒక్క 2023లో విజయవంతంగా ప్రయోగించిన ఉపగ్రహాల సంఖ్య చాలా ఎక్కువట. ప్రస్తుతం అంతరిక్షంలో ఏకంగా 12,930 ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయి. ఇవి కాక అంతరిక్షానికి చేరాక విఫలమైనవి, కొంతకాలం పాటు పనిచేసి చేతులు ఎత్తేసినవి, కాల పరిమితి తీరి భూమితో లింకులు తెగిపోయినవి కనీసం 24,000కు పైగా ఉంటాయట. ఇవన్నీ కూడా భూమి చుట్టూ అలా తిరుగుతూనే ఉన్నాయి. మొత్తం మీద యాక్టివ్ ఉపగ్రహాలు వ్యర్థాలు కలిపి 10 సెంటీమీటర్ల కంటే పెద్ద అంతరిక్ష వస్తువుల మొత్తం సంఖ్య 2023 చివరికల్లా ఏకంగా 37,000 దాటిందని గణాంకాలు ఘోషిస్తున్నాయి. అంతకంటే చిన్నవాటి సంఖ్యకైతే లెక్కపత్రం లేదు. మొత్తం మీద అంతరిక్షంలో ఇలాంటి వ్యర్థాల పరిమాణం 2020 చివరికే 8,000 టన్నులు దాటిపోయిందట. వీటితో ప్రమాదాలు ఎన్నో. ఈ అంతరిక్ష వ్యర్థాలతో ప్రమాదాలు అన్ని కావు. భూకక్షలో తిరుగుతున్న యాక్టివ్ ఉపగ్రహాలను ఇవి ఢీకొట్టే ముప్పుంటుంది. అదే జరిగితే అత్యంత వ్యయ ప్రయాసాలతో ప్రయోగించిన ఉపగ్రహాల ఆయువు అర్ధాంతరంగా తీరిపోతుంది. 2009లోనైతే 950 కిలోల బరువున్న కాస్మోక్ 2251, 560 కిలోల ఇరిడియన్ 33 గ్రహాలు పరస్పరం ఢీకొని పేలిపోయాయి. వినువీధిలో 2 భారీ ఉపగ్రహాలు గుద్దుకోవడం అదే తొలిసారి. 1981లో కాస్మోస్ 1275 ఉపగ్రహం ఇలాగే అంతరిక్ష వ్యర్థాలను ఢీకొని పేలిపోయింది. 1996లో ఫ్రాన్స్ కి చెందిన బుల్లి ఉపగ్రహం సెరీస్ ను కూడా 1986లో పేలిపోయిన ఏరియన్ ఉపగ్రహపు శకలాలు ఢీకొన్నాయి. 2006లో రష్యా ఉపగ్రహం ఎక్స్ప్రెస్ కూడా గుర్తు తెలియని శకలం దెబ్బకు శాశ్వతంగా మూగబోయింది. 2009లో టెరా, 2010లో ఆరా, 2013లో జియోస్ వంటి పలు ఉపగ్రహాలు ఇలాగే బుల్లి శకలాల బారిన పడ్డాయి. అంతరిక్ష వ్యర్థాల సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతే కొన్నాళ్ళకు భూ దిగువన కక్షలోకి ఉపగ్రహాలను పంపడమే అసంభవంగా మారవచ్చు. ISS కు 30. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS కు కూడా ఈ వ్యర్థాలతో పెను ముప్పు పొంచి ఉండడం మరింత ఆందోళనకరం. 2019 నాటికే ISS ను 1400కు పైగా బుల్లి వ్యర్థాలు ఢీకొట్టాయట. వీటి బారి నుంచి కాపాడుకునేందుకు షీల్డింగ్ వ్యవస్థ ISS లో ఉంది. కానీ ISS తాలూకు బయటి భాగాలకు మాత్రం ఆ రక్షణ లేదు. పైగా వాటి వ్యర్థాలు ఢీకొనే ముప్పు మరింత ఎక్కువ. వ్యర్థాలు ఢీకొన్నాయన్న హెచ్చరికలతో ISS సిబ్బంది ఇప్పటిదాకా 3 సార్లు సమీపంలోని సూయజ్ క్యాప్సూల్లోకి వెళ్ళి దాక్కోవాల్సి వచ్చింది. ఇక రోజుకొకటి చొప్పున భూమిపైకి ఈ అంతరిక్ష వ్యర్థాలు కక్ష నుంచి జారి క్రమంగా వాతావరణంలోకి ప్రవేశిస్తుంటాయి. చిన్నవైతే భూమి దాకా చేరకుండానే గాల్లోనే మండిపోతాయి. పెద్దవి మాత్రం భూమిపై పడుతుంటాయి. అలా గత 50 ఏళ్లుగా సగటున రోజుకు కనీసం 3 వ్యర్థాలు కక్ష కోల్పోయి భూ వాతావరణంలోకి ప్రవేశిస్తున్నాయి. వీటిలో కనీసం ఒక్కటైనా భూమిపై పడుతూ వస్తుందని గణాంకాలు చెప్తున్నాయి. ఓజోన్ పొర దెబ్బతినేందుకు ఇవి కూడా కారణమవుతున్నాయి. పైగా ఈ వ్యర్థాల దెబ్బకు సౌర తుఫాన్లు, కాస్మిక్ రేడియేషన్ బారి నుంచి భూమి కాపాడే
టోస్పియర్ కూడా దెబ్బతింటుందని తాజా అధ్యయనం తేలింది. ఈ అంతరిక్ష వెడతాల కట్టడికి ఇప్పటిదాకా అయితే అంతర్జాతీయంగా ఎలాంటి చట్టం కానీ దేశాల మధ్య ఒప్పందాలు కానీ లేవు. అయితే ఆ దిశగా ఐక్యరాజ్య సమితి తాలూకు పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ ఔటర్ స్పేస్ కమిటీ 2007లో కొన్ని నిర్దేశాలు మాత్రం రూపొందించడం జరిగింది. అంటే భూమిపైనే కాదు, ట్రాఫిక్ జామ్, అంతరిక్షంలో కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక ప్రయోగాలకు ఇబ్బంది కలగనుంది. అదేవిధంగా ఉపగ్రహాలు ఒకదానికొకటి ఢీకొని ప్రమాదాలు చోటు చేసుకుంది. ఆ ఢీకొనేటి భూమిపైకి వస్తే ప్రజలకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందనేది స్పష్టమవుతుంది.